అలాగే నేను అల్లు అర్జున్ గారు చిన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తా అన్నారు. ఒక సినిమా రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే జనాలకు అప్పుడు నచ్చింది కాబట్టి ఆయన అదే స్టైలిష్ స్టార్లింగ్ గా కూర్చోబెట్టారు. మేబీ ఇప్పుడు నచ్చకపోతే ఏ స్టార్లింగ్ చేస్తారో మాకు తెలియదు. అంటే నేను కోపంగా చెప్పట్లేదు, నచ్చిన అంటే ఒకప్పుడు వాళ్ళకి నచ్చవచ్చు, ఇప్పుడు నచ్చకపోవచ్చు. ఇదే నచ్చిన ప్రజలు అల్లు అర్జున్ గారికి ఆ స్టేజ్ లో పెట్టారు. అదే ఎవరిష్టం వాళ్ళకి. ఇప్పుడు అప్పట్లో మెగాస్టార్ మేనల్లుడు అని చెప్పి అర్జున్ గారికి ఆ స్టేజ్ లో పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ చాలా కాలినట్టు ఉంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు నచ్చే వాళ్ళు అందరం ఎక్కించారు. ఇప్పుడు అదే మనుషులు ఏం చేస్తారో నాకదే తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు అడగండి. అది అయ్యో గురువు గారు మా బాస్, నేను అదే చెప్తున్నా. చిరంజీవి అరే నీ చిరంజీవి గారు బర్త్డే విషయం చెప్తున్నానబ్బా, నీ పుష్ప అంటున్నావు మధ్యలో. మా బాస్ ఎంతమందికో ఆదర్శంగా నిలబడిన, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలి. ఆయన్ని చూసి వచ్చిన ఇన్స్పైర్ అయ్యి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇది నా 7వ సంవత్సరం అప్పుడు చూశాను భయ్య, మళ్ళీ 22 years తర్వాత ఈరోజు ఫస్ట్ టైం రిలీజ్ అయినట్టు అనిపించింది. అంటే రికార్డులు ఆయన మించిన ఎవడు లేడు. ఒకటి 3 దశాబ్దాలుగా ఆయన ఒక్కడ నెంబర్ 1. నెక్స్ట్ దీనికి మించిన బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కొడితే ఆడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రాసుకోండి. దీనికి మించిన బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్. అసలు హైదరాబాద్ ఫేమస్ సుదర్శన్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే ఫేమస్. అలాంటి దీనికి వచ్చినట్టు దీన్ని మించిన ఎవడే లేదు అక్కడ థియేటర్. ఇప్పుడు నిన్న ఆల్రెడీ శిల్పకళా వేదికలు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అయింది. మళ్ళీ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ బ్యాంక్ దగ్గర మళ్ళీ ఇంకోటి ఉంది. అంటే దసరా సంక్రాంతి అనేది మాకు చిన్న చిన్న పండుగలు. ఓన్లీ మాకు సెప్టెంబర్ 2, ఆగస్టు 22 మాత్రమే పండుగ మాకు, అంతే. ఇంకా జై చిరంజీవ, జై జై చిరంజీవ అంటే డైలాగ్ ఇంద్రా సినిమాలోనా లేకపోతే ఏంటి? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఒకటి సింహాసనం మీద కూర్చున్నారా అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ చిరంజీవిది, అంతే. థ్యాంక్ యూ.